నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ ఎస్వి కన్స్ట్రక్షన్స్. ప్రతిష్టాత్మకమైన ఐసిఐ అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్డ్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు. మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చట్టసభల్లో అంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మేము ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలు కనుక చూస్తే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తొందరలోనే నిలిపివేసే ఆలోచన వీళ్ళకు ఉందా అని అనిపించేది కనపడతా ఉంది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. మీ అందరికీ తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 104, 108 కానీ, ఫ్రీ పవర్ కానీ, నాడు నేడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఈ పథకాలన్నీ కూడా ఎటువంటి రీఫార్మ్స్ ఈరోజు భారతదేశం అంతా కూడా దీన్ని అనుసరించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రధానమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారన్న దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. దాన్ని తీసుకొచ్చే ముందుగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ రోజుకి కూడా టీడీపీ ప్రభుత్వం, అంతకు ముందున్నటువంటి 2014-19లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని సుమారుగా సంవత్సరంకి పైగా రిలీజ్ చేయకుండా విద్యార్థులను కానీ కాలేజెస్ని కానీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 2019లో కోవిడ్-19 అనే పేరుతో ఈ ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడతా ఉన్న క్రమంలో ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా టీడీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రతి పైసాని కూడా 1880 కోట్లని 2020 ఏప్రిల్ 28వ తారీఖున ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అంతకుముందు టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 1880 కోట్లని కంప్లీట్గా సింగిల్ డేలో ప్రతి కాలేజీకి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈయన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే రోజుకి 1 ఇయర్ బకాయిలు ఉంటే 2328 కోట్లను కూడా అదే రోజు రిలీజ్ చేసి మొత్తం 4208 కోట్లని 2020 ఏప్రిల్ 28వ తారీఖున అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల మొత్తాన్ని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే రోజు కాలేజీలకు చెల్లించి సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు అందరికీ కూడా ఆ రోజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా 2020 ఏప్రిల్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కాలేజీలకి చెల్లించకుండా బాధ్యత ఏర్పడతా ఉందన్న ఆలోచనతో ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లి అకౌంట్లో ఆ ఫీజు మొత్తాన్ని రెమిట్ చేసి వారు వెళ్ళి కాలేజీలకి ఫీజు క్లియర్ చేసుకునే పద్ధతిలో ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా తల్లి అకౌంట్లో వేసే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి మొత్తం బకాయిలను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నప్పటి దాకా కూడా ఉన్నటువంటి బకాయిల్ని మొత్తం చెల్లించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా పేరెంట్ అకౌంట్లో, తల్లి అకౌంట్లో ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్న ఆలోచనతో 2020 ఏప్రిల్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి సంవత్సరానికి 4 దఫాలుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మార్చి, మే, ఆగస్టు, డిసెంబర్ సంవత్సరంలో ఈ 4 నెలలలో 4 క్వార్టర్స్ రూపంలో తల్లి అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎవ్రీ క్వార్టర్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడా కూడా మిస్ చేయకుండా ప్రతి క్వార్టర్కి కూడా తల్లి అకౌంట్లో బటన్ నొక్కి నేరుగా తల్లి అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసి ఈరోజు సుమారుగా సంవత్సరానికి 10 నుంచి 11 లక్షల మంది విద్యార్థులు ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చదువుకున్నారంటే దానికి కారణం షెడ్యూల్ ప్రకారం ₹1 కూడా తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి ఈరోజు ప్రతి పేద బిడ్డ కూడా ఉన్నత చదువులు చదువుకునే దానికి కారణమైనారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే టైంకి కూడా అంటే 2024 మార్చిలో షెడ్యూల్ వచ్చింది. 2024 మార్చి ముందుకు వరకు
చెల్లించాల్సినటువంటి సంవత్సరానికి 4 క్వార్టర్స్లని క్రమం తప్పకుండా చెల్లించి 2024 మార్చిలో చెల్లించాల్సినటువంటి క్వార్టర్కి 700 కోట్ల రూపాయలని రిలీజ్ చేయబోతే ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ 700 కోట్లు కానీ రిలీజ్ చేస్తే కొంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రభావితం అవుతారు అన్న ఆలోచనతో దాన్ని నిలుపుదల చేయించి ఆ 700 కోట్ల బ్యాంక్ అకౌంట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా దాన్ని ఆపించినటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో ఏం చేసిందన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను. దీని ప్రకారం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ షెడ్యూల్ ప్రకారం టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 1880 కోట్లతో పాటు షెడ్యూల్ ప్రకారం సంవత్సరానికి 4 క్వార్టర్ల చొప్పున ప్రతి క్వార్టర్ కూడా క్రమం తప్పకుండా ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకుండా చెల్లించినటువంటి ఘనత ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా వసతి దీవెన ఏం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కనుక్కునేది కూడా కాదు. అంతకుముందు MTF అనే పేరు మీద ఉండింది. దాన్ని రీఫార్మ్ చేసి ఏదో 3,000-4,000 రూపాయలు MTF వస్తా ఉంటే ఒక 10,000 రూపాయలు డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఒక 20,000 రూపాయలు ఇస్తే వాళ్ళు సంవత్సరానికి ఖర్చులకి వాటికి సంబంధించినటువంటి మెస్ బిల్లులకు కానీ వాటి హాస్టల్ బిల్లులకు కానీ వాటిని చెల్లించుకునేదానికి వసతి దీవెన పేరుతో ఒక 20,000 రూపాయలని బీటెక్ స్టూడెంట్స్కి కానీ మిగతా వాళ్ళకి ఒక 10,000 రూపాయలు కానీ చెల్లించాలన్న ఒక మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి పేరు MTF అనే దానికి పేరు మెయింటెనెన్స్ ఫీజుకి పేరు మార్చి వసతి దీవెనని తీసుకొని వచ్చి దాన్ని కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సుమారుగా 1000 నుంచి 1,100 కోట్ల రూపాయలని ఎవ్రీ ఇయర్ 2020లో రిలీజ్ చేశారు. 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్, ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మెయింటెనెన్స్ ఫీజు అంటే జగనన్న వసతి దీవెనని క్రమం తప్పకుండా 1,100 కోట్ల రూపాయలని సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులకి ఈ వసతి దీవెనని ఫీజు రియంబర్స్మెంట్కి అదనంగా దీన్ని అంతా కూడా ఆ తల్లి అకౌంట్లో వేసి ఎక్కడ కూడా ఒక్క రూపాయి బకాయి లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఇటు వసతి దీవెన అంటే మెయింటెనెన్స్ ఫీజు, ఈ రెండింటినీ కూడా ఈ రోజు తొంగలో తక్కినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చైతే 2 సంవత్సరాలు అయిపోయింది. దీని ప్రకారం గవర్నమెంట్ తీసుకున్నటువంటి 4 క్వార్టర్ల పద్ధతిలో కనుక ఇవ్వాల్సి ఉంటే 2024 మార్చి నుంచి 2026 మార్చి దాకా మొత్తం 9 క్వార్టర్లు. ఈ 2 సంవత్సరాలలో ఆ మార్చి నుంచి ఈ మార్చి దాకా 9 క్వార్టర్స్ని వీళ్ళు రిలీజ్ చేయాల్సింది. ఒక్కొక్క క్వార్టర్కి కావాల్సినటువంటి అమౌంట్ 700 కోట్ల రూపాయలు. మొత్తం ఈ 9 క్వార్టర్లకు సంబంధించి సుమారుగా 6,300 కోట్ల రూపాయలని ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు రిలీజ్ చేయాల్సింది. అదేవిధంగా ఇప్పుడు 2026-27 ఈ సంవత్సరం కూడా బడ్జెట్ పెట్టినారు. ఈ బడ్జెట్లో కూడా ఈ 2026-27కి సంబంధించి కేటాయింపులు కూడా చేసినారు. అంటే ఈ సంవత్సరానికి కూడా ఇంకొక 4 క్వార్టర్స్ కావాల్సి వస్తుంది. ఈ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఈ 4 క్వార్టర్లు, ఆ 9 క్వార్టర్లు, మొత్తం 13 క్వార్టర్లు కలిపి 9,100 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కావాల్సింది ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2026-27 పూర్తయ్యేంత వరకు ఈ బడ్జెట్ పూర్తయ్యేంత వరకు కూడా నిన్న పెట్టినటువంటి బడ్జెట్ పూర్తయ్యేంత వరకు కూడా 9,100 కోట్ల రూపాయలు అవసరమవుతా ఉంది. సుమారుగా దీని ద్వారా సంవత్సరానికి 10 లక్షల మంది విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి ప్రశ్నలకి వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇప్పటిదాకా కేవలం 1,859 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. 1,859 కోట్లు అంటే 2.5 క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఇప్పటికే 9 క్వార్టర్లు పూర్తయింది. ఇంకొక 4 క్వార్టర్లు ఈ సంవత్సరానికి అవసరం. 13 క్వార్టర్లకు సంబంధించి కేవలం 2.5 క్వార్టర్ 1,859 కోట్ల రూపాయలు మాత్రమే వీరి రోజుకి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 7,241 కోట్ల రూపాయల పేద విద్యార్థులకి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉంది. దీనికి సంబంధించి మేము అసెంబ్లీలో క్వశ్చన్స్ పెట్టాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారంటే హడావిడిగా ఫిబ్రవరి 10వ తారీఖున ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయితే ఒక్క రోజు ముందు అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యేదానికి ఒక్క రోజు ముందు 4 జీవోల్ని వీటిని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ అంటారనమాట. ఈ 4 జీవోల్ని రిలీజ్ చేశారు. ఈ 4 జీవోల ప్రకారం ఒక్కరోజు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యేదానికి ముందు 1,200 కోట్లని మేము రిలీజ్ చేస్తా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని. లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది ఈ 1,200 కోట్లను చెల్లిస్తామని చెప్పి హడావిడిగా ఒక్క రోజు ముందు ఈ జీవోలన్నింటినీ కూడా విడుదల చేయడం జరిగింది. దాంతో అందరూ కూడా క్వశ్చన్స్ అడగడం మానుకుంటారు అనుకున్నారు. సరే క్వశ్చన్స్ అడిగినాం, చెప్పినారు మేము అప్పుడు ఒక 1,850 కోట్లు రిలీజ్ చేసినాం, ఇంకా ఒక 1,200 కోట్లు ఇప్పుడు నిన్న మేము బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినామని చెప్పినారు. ఏది మొత్తంకు సంబంధించి
సంబంధించి 7,241 కోట్లకు సంబంధించి బకాయిలకు గాను మేము ఈ 1,200 కోట్లు 1,851 కోట్లకు సంబంధించి ఇంకొక 1,200 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నామని చెప్పి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినారు. అయితే ఇక్కడే కుట్ర ప్రారంభమైంది. ఈ 1,200 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నామని చెప్పి మాకు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన తర్వాత కాలేజెస్ అన్నింటినీ కూడా ఈ మధ్యకాలంలో పిలిపించి ఎక్కడ కూడా మీరు చూసుండరు, ఫీజు రియంబర్స్మెంట్ చరిత్రలో ఎలాంటి పరిస్థితి అయితే ఉండదు. ఏం చెప్పినారు, ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ని తయారు చేసినారు. అంటే ఈ 1,200 కోట్లను రిలీజ్ చేస్తామన్నారు కదా, ఈ 1,200 కోట్లను ఏ విధంగా రిలీజ్ చేస్తామంటున్నారంటే ఒక ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్, వెల్ఫేర్ కార్పొరేషన్స్, కాలేజ్ ఈ ముగ్గురు కలిపి ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ అన్నది ఒక అగ్రిమెంట్ రాసుకొని ఈ అగ్రిమెంట్స్ అన్నింటిని కూడా బ్యాంకులో సబ్మిట్ చేస్తే ఆ బ్యాంక్ కాలేజీలకు లోన్ ఇస్తుందంట. బ్యాంక్ కాలేజీలకు లోన్ ఇస్తుంది. ఆ బ్యాంక్ కాలేజీలకు లోన్ ఇచ్చే క్రమంలో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చెప్పినారంటే గవర్నమెంట్ కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఒకవేళ మీకు ఇచ్చినటువంటి లోన్ కనుక కట్టకపోతే మీ కాలేజెస్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని మీ కాలేజీలని జప్తు చేసినా కూడా మేము కలెక్ట్ చేసుకుంటామని చెప్పి బ్యాంకులకి కనుక ఈ కాలేజెస్ ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద సైన్ చేసి వాళ్ళకి ఇస్తేనే ఆ ఫీజు రియంబర్స్మెంట్ని రిలీజ్ చేస్తారని చెప్పి అధికారులంతా కూడా కాలేజెస్ వాళ్ళని పిలిపించి దీని మీద పెట్టమన్నారు. ఇంకొక మెలిక్ కూడా పెట్టారు, మేము లోన్ తీసుకొని మీకు ఇస్తున్నాం కదా, ఆ బ్యాంకులో 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన మేము బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాము, దానికి సంబంధించి 1 year ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో ఆ బ్యాంక్ పట్టుకొని మిగిలినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీకు రిలీజ్ చేస్తుంది. అది కూడా తర్వాత క్రమంలో ఈఎంఐలు కనుక గవర్నమెంట్ కనుక కట్టకపోతే, కార్పొరేషన్ కనుక కట్టకపోతే మీ కాలేజీలే కట్టాలని చెప్పి ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్లో ఉన్నటువంటి సందేశం. ఎవరైనా కడతారండి? పిల్లలకు చదువు చెప్పినారు, టీచర్స్కి ఒక పక్క జీతాలు ఇచ్చినారు, కాలేజెస్ రన్ చేసినారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ పిల్లలకు సంబంధించిన ఫీజుని ప్రభుత్వం కడతానని తర్వాత ఆ ప్రభుత్వం కట్టే క్రమంలో మేము లోన్ తీసుకొని ఇస్తాము, ఆ లోన్ కనుక మేము కట్టకపోతే మీరే కట్టుకోవాలని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఎక్కడైనా ఉంటాయా? ప్రభుత్వాలను నమ్మి కాలేజెస్ కానీ అవన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిన తర్వాత ఈ అగ్రిమెంట్లు పెట్టిన తర్వాత రేపొద్దున కాలేజీలు ఏ విధంగా పేద పిల్లలకి చదువులు ఉచితంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ నమ్మి కాలేజీలు కనుక ఫీజు రియంబర్స్మెంట్ సిస్టంలోకి ఎంటర్ కాకపోతే ఆ పేద పిల్లల చదువు ఏ విధంగా తయారయ్యే అవకాశం ఉందన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్కి సంబంధించి మీరు ఒకసారి ఆలోచించండి. అధికారులు అందరూ కూడా కాలేజెస్ని పిలిపించి ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని తర్వాత కాలేజెస్ ఎవరు కూడా సంతకం పెట్టడానికి ఇష్టపడలా. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాలేజీలు కూడా మేము దీని మీద పెట్టలేమని చెప్పి తెగేసి చెప్పిన తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మెయిల్స్ పెట్టారు, మేము ఈ అగ్రిమెంట్ లో మేము ఎంటర్ కాలేమని. ఎందుకని? మీరు కనుక ఈఎంఐలు కట్టలేకపోతే అవన్నీ కూడా కాలేజీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ జప్తు చేసినా కూడా ఆ బ్యాంకులు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ లో మేము సంతకం పెట్టలేమని కాలేజీలు చెప్పిన తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి పెట్టిన తర్వాత ఈ దఫాకి మీరు ఈ సంతకాలు లేకపోయినా కూడా ఇచ్చేసిందని చెప్పి నిన్నటి రోజున ప్రభుత్వం మళ్ళా నిర్ణయం తీసుకునిందంట. ఇది డైరెక్ట్ గా ఆంధ్రజ్యోతిలో నిన్నటి రోజున వచ్చినటువంటి న్యూస్. ఏమని వచ్చింది? ఎట్టకేలకు కోతలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్, కోతలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అంటే 1 year 7.5% పట్టుకోవడం కానీ, అలానే గవర్నమెంట్ కట్టకపోతే వీళ్ళు కట్టాలన్న కండిషన్ అవన్నీ లేకుండా ఈ ఒక్కసారికి మాత్రం ఈ 1200 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్.